చేసిన అన్యాయము రైతులకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు గత ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేందుకు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా వీళ్ళ తరపున వడ్డీ డబ్బులు కట్టేటివి. కానీ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది ఏమిటో తెలుసా? చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆ వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టకుండా పోవడం మీద చేసిన అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ కరువు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో ఈ సంవత్సరమే చూస్తే జూన్ నుంచి ఇప్పటిదాకా కురిసిన వర్షాలు ఎంత అక్షరాల -34.8% అంటే 34.8% లోటు వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు చూస్తే ప్రజలంతా పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు చూస్తే తుఫాన్ల బెరద, పెతాయ్ తుఫాన్ దగ్గర నుంచి పెతాయ్ తుఫాన్ మొన్ననే వచ్చాయి. అక్షరాల ఈ పెతాయ్ తుఫాన్లో 6 నుంచి 7 లక్షల ఎకరాలు ఇవాళ పంట దెబ్బతినింది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగులు పెడతారు, మంత్రులతో కూర్చుంటారు. కానీ ఆ మంత్రులతో కూర్చున్నప్పుడు రైతులు పడతా ఉన్న అగసాట్ల గురించి వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా? గజ దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా కూర్చుంటారు ఆ కేబినెట్ మీటింగులో. ఎవడికి భూములు ఇవ్వాలా, భూముల దగ్గర నుంచి కమిషన్లు ఎలా కొట్టేయాలి, రాజధాని భూముల దగ్గర నుంచి మొదలు పెడితే విశాఖపట్నంలో భూముల దాకా కూడా ఏది వదిలిపెట్టడంలా, ఏది కూడా వదిలిపెట్టకుండా కమిషన్లు తీసుకోవడం, ఎలా ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ మీటింగులు పెడతా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందనంటే రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతన్నల పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే శ్రీకాకుళం జిల్లాలో వరి పండించారు, ధాన్యం చేతికొచ్చింది, మీ అందరి దగ్గరే ధాన్యం ఉంది. కానీ ఎక్కడన్నా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు లేవు. ఎందుకుండవో తెలుసా? కారణం చంద్రబాబు నాయుడు గారే దళారీలకు కెప్టెన్. చంద్రబాబు నాయుడు గారికి ఒక షాప్ ఉంది, హెరిటేజ్ షాప్ అని, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు, దాన్నే మళ్ళా ప్యాక్ చేస్తారు, మళ్ళా 3 రెట్లు 4 రెట్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు అదే షాపుల్లోనే. దళారీలను కట్టడి చేయాల్సిన ఇదే ముఖ్యమంత్రి దళారీలను కట్టడి చేయకపోగా తానే క్యాప్టెన్. ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు ధాన్యం మన దగ్గర ఉంది, కానీ కొనుక్కునేవాడు లేడు. కొనుగోలు కేంద్రాలు తెరవరు. ఎందుకు తెరవరో తెలుసా? దళారీలకు మనము తక్కువ రేటుకు అమ్ముకోవాలి. ఇవాళ మనం అమ్మితే ఎంత వస్తుంది? మద్దతు ధర చూస్తే 1750 రూపాయలు క్వింటాల్. ఎక్కడైనా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. 1000 రూపాయలు రావడం లేదని చెప్తా ఉన్నారు రైతన్నలు. అంతేనన్నా? అంతేనా తాత? 1000 రూపాయలు రావడం లేదని అంటా ఉన్నారు. రైతుల దగ్గర ధాన్యం ఉంది, కొనుగోలు కేంద్రాలు తెరవరు. రైతులేమో అగసాట్లు పడి తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టుకోలేక రైతులు 1000 రూపాయలకు తెగనమ్ముకుంటే అదే 1000 రూపాయలు దళారీల దగ్గరికి పోయిన తర్వాత, చీరిగ్గా వాళ్ళ బినామీల దగ్గరికి పోయిన తర్వాత, ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరుస్తాడు మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పుకొస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలి అనంటే గట్టిగా అబ్బా ఏమన్నాడు? జాబు రావాలి అనంటే గట్టిగా అబ్బా అన్నాడా లేదా? జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇదే పెద్ద మనిషి జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇలా 2 ఏళ్ళు చూపించాడా లేదా? చూపించి ఇలా ఊపమన్నాడా లేదా? చూపించి ఏమన్నాడు? అమ్మా మీ పిల్లలు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే
ప్రతి ఇంటికి ఉపాధి చూపిస్తాను, ఈ రెండు ఇవ్వకపోతే ఇంటింటికి 2000 రూపాయలు ప్రతి నెల ఇస్తానమ్మా అని చెప్పి అన్నాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అన్నాడా లేదా? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అక్క? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అమ్మ? అన్నాడా లేదా తల్లి? దాదాపుగా 55 నెలలు అయిపోయిందా ఆయన ముఖ్యమంత్రి అయి? 55 నెలలు ఇంటూ 2000 రూపాయలు నెల నెల ఇస్తానన్నాడా? అంటే ప్రతి ఇంటికి 1,10,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఎప్పుడన్నా కనిపిస్తే అడగండి గట్టిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 1,10,000 రూపాయలు నువ్వు బాకీ ఉండవు మాకు, ఇంత అన్యాయం అయ్యా నువ్వు చేసేది. కానీ ఏమంటాడో తెలుసా? ఈ మధ్య ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఈయనకు అలవాటు అయిపోయింది. ఏమంటున్నాడో తెలుసా? నిరుద్యోగ భృతి ఇచ్చేశాడంట, యువకులందరూ కేరింతలు కొడతా ఉన్నారట, యువకులందరికీ ఉద్యోగాలు వచ్చేసాయట. చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలు ఇవన్నీ. ఎన్నికలకు కేవలం 3 నెలలు ముందుండగా ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? 2000 నిరుద్యోగ భృతి కాస్త 1000 చేస్తాడు. రాష్ట్రంలో 1,72,00,000 ఇల్లులుంటే ఆ 1,72,00,000 ఇల్లును కాస్త 3 లక్షలకు తగ్గించేస్తాడు. ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తాడు ఆ 1000 రూపాయల పథకం. నిజంగా ఇంతకన్నా మోసం చేసే వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా? బాబు వచ్చాడు, ఉన్న ఉద్యోగాలను ఊస్టింగ్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గృహ నిర్మాణ శాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో గోపాలమిత్రులకు సంబంధించి 1000 మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో 4,500 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో 800 మంది ఆయుష్ ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పిల్లలకు భోజనం పెట్టే 85,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా. ఈ పెద్ద మనిషి హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్షరాల 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. రాష్ట్రం విడగొట్టేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయండి అని చెప్పి విడగొట్టేటప్పుడు చెప్పారు. ఇవాళ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ సంఖ్య కూడా కలుపుకుంటే అవి 2,40,000 ఉద్యోగాలకు ఎగబాకాయి. 2,40,000 ఉద్యోగాలలో కనీసం ఒకటన్నా భర్తీ చేశాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి దారుణంగా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఉద్యోగాల విషయంలో. ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి డ్రామాలు ఆడతాడు. ఈరోజే మన పేపర్ చూసే ఉంటాం, ఈరోజు టీవీల్లో చూసే ఉంటాం మనమంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు పోయారట పోలవరం ప్రాజెక్టులో గేటుకు సంబంధించి ప్రారంభిస్తా ఉన్నాడట. గేటు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందడుగు వేయలే, పునాది గోడలు దాటి ముందడుగు వేయలేదు పోలవరం ప్రాజెక్టు. అక్షరాల 48 గేట్లు పెట్టాల్సి ఉంటే ఒక్కొక్క గేటు పెట్టడానికి కనీసం 2 నెలలు పడుతుంది. అటువంటిది ఈ పెద్ద మనిషి ఇవాళ స్టార్ట్ చేసేది ఎంత తెలుసా? 1 గేటు. కానీ ఆ 1 గేటుకు ఆయన బిల్డప్ ఎలా ఇస్తా ఉన్నాడో తెలుసా? ఆయన బిల్డప్ ఎలా ఇస్తున్నాడో, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఉన్నాయి, ఆయనకు సంబంధించిన పేపర్లు, ఆయన టీవీలు. ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటారు.
ఆయన ఏం చేసినా కానీ వీళ్ళు ఆహా ఓహో ఓహో చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. వాళ్ళంతా పరిస్థితి ఇవాళ అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరైనా ఒకరు ఇంటికి గోడలు కట్టకుండా, ఇంటికి స్లాబ్ వేయకుండా, ఇంటికి గోడలు కట్టరు, ఇంటికి స్లాబ్ వేయడు, కానీ ఇంటికి ప్రారంభోత్సవానికి మిమ్మల్ని అందరినీ పిలిచి భోజనం పెడితే ఆ మనిషిని మీరు ఏమంటారు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఏమంటారు? పిచ్చోడని అంటారా? లేకపోతే ఏమంటారు? మనమల్ని పిచ్చి పట్టించేదానికి చేస్తా ఉన్నాడని చెప్పన్నా అంటావా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్షరాల పోలవరం ప్రాజెక్టులో అదే చేస్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? డ్యాముకు అవసరమైనంత వరకు ఆ గట్టు ఎలా కట్టాలో ఇంకా డిజైన్ కూడా ఇంకా పూర్తి కాలేదు. కనీసం డిపిఆర్ కూడా ఓకే కాలేదు ఇంతవరకు. ప్రాజెక్టులో చుక్క నీళ్లు కూడా నిలపలేదు, నిర్వాసితులను తరలించలేదు. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? గేట్లు పెట్టి ఆ గేట్లలో 48 గేట్లలో కేవలం ఒకే ఒక గేటుకి ఈయన ప్రారంభోత్సవం చేసి మనందరికీ ఒక పెద్ద సినిమా చూపిస్తాడు. ఆ సినిమా పేరేం పేరు? బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు సినిమా. మనకు సినిమా చూపిస్తాడు. ఇక రాజధాని గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. అది రెండో సినిమా. బాహుబలి సినిమా ఎప్పుడన్నా చూశారా? ఎప్పుడన్నా చూశారా? బాహుబలిలో సెట్టింగ్లు ఉన్నాయా? అవే మన కోట, మన రాజధాని కోట. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్. ఎప్పుడన్నా రాజధాని ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? బాహుబలి సినిమా చూడండి మీకు అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పర్మనెంట్ అనే పేరుతో రాజధాని ప్రాంతంలో మీకు కనిపించదు. అక్కడ రాజధానిలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా ఇది పర్మనెంట్ బిల్డింగు అని చెప్పి చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా కనిపించదు. రాజధాని ప్రాంతంలో ఏం చూసినా కూడా ఏం కనిపిస్తుంది? అంతా తాత్కాలికం, అంతా టెంపరరీ. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక అది, తాత్కాలిక ఇది. తాత్కాలిక భవనాల పరిస్థితి ఏమిటో తెలుసా? బయట 3 ఇంచుల వర్షం పడితే లోపల 6 ఇంచుల నీళ్లు కనిపిస్తాయి తాత్కాలిక భవనాలలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ సినిమాల గ్రాఫిక్స్ 2014 ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వచ్చి రాజధాని నా స్వప్నము అని చెప్పి ఒక గ్రాఫిక్స్ మనకు చూపించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కిందట చూపించాడు ఆ గ్రాఫిక్స్. ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? అవే గ్రాఫిక్స్ మళ్ళీ మనకు అవే చూపిస్తూనే ఉన్నాడు. ఇవాళకి కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇది సరిపోదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? నేను ఈరోజు పేపర్లోనే చదివా. ఇది సరిపోదు అని చెప్పి ఏం చేస్తున్నాడో తెలుసా? రాజధాని ప్రాంతంలో 2 ఎకరాల స్థలం అట. ఆ 2 ఎకరాల స్థలంలో ఈ రాజధాని ఎలా ఉండబోతా ఉందో అని చెప్పి చిన్న చిన్న బొమ్మ బిల్డింగులు పెడతాడట. అక్కడ చిన్న బొమ్మ బిల్డింగులు అక్కడ పెట్టి మనందరికీ దానికోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడట. ఇక్కడేమో మనుషులకు ఉండడానికి ఇల్లు లేక ఇవాళ అవస్థలు పడతా ఉంటే ఆయన రాజధాని ప్రాంతంలో చిన్న బొమ్మ ఇల్లులు పెట్టి 2 ఎకరాలలో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి బస్సులు పెడతాడంట రాష్ట్ర వ్యాప్తం నుంచి దాన్ని చూడడానికి. ఇంతకన్నా సినిమా చూపించేవాడు ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందేమిటో తెలుసా? కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడైనా మీరు ఎక్కండి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కితే
ఏసీ బస్సు 1352 రూపాయలు మామూలు రోజుల్లో. అదే సంక్రాంతి వచ్చినప్పుడు, పండగ వచ్చినప్పుడు బస్సు ఎక్కితే ఏందో తెలుసా? బ్లాక్లో కొత్త సినిమాకు టికెట్లు అమ్మినట్టుగా సంక్రాంతి రోజున 1992 రూపాయలంటే బస్సులో టికెట్. ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూలు ఫీజులు బాదుడే బాదుడు, కాలేజు ఫీజులు బాదుడే బాదుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటో తెలుసా? మన పిల్లలు ఇవాళ పెద్ద చదువులు చదవాలి అంటే, ఇంజనీర్లు చదవాలన్నా, మన పిల్లలు డాక్టర్లు చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కడితే తప్ప మన మంత్రి గారిది కాలేజ్ ఉంది కదా, అదేం కాలేజ్? ఆదిత్యనా? ఆదిత్య కాలేజా మన మంత్రి గారిది? మన బెనామేం ఐతం అంట. మన మంత్రి గారికి 70% దాంట్లో వాటా ఉందంట. ఫీజులు ఎంతో తెలుసా? ₹80,000 ఫీజులు గుంజుతా ఉన్నారు అక్కడ పరిస్థితి. ఫీజులు చూస్తే సంవత్సరానికి ₹80,000. ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు అని అంటే కత్తిరించి 30,000 ఇస్తారట. ఆ 30,000 కూడా అన్నా ఇవ్వడం లేదన్నా అని చెప్పి, 2 ఏళ్ల నుంచి రావడం లేదన్నా అని చెప్పి పిల్లలు బాధపడుతూ నా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ అన్న పథకం ఆ రోజుల్లో నాన్నగారు ఒక స్వప్నాన్ని చూశాడు. ఏ పేదవాడైనా పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ వంటి చదువులు చదవాలి, ఒక్కడన్నా పెద్ద పెద్ద చదువులు చదివి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే కాస్తో కూస్తో పంపిస్తే పేదరికం నుంచి ఆ కుటుంబం బయటకు వస్తుందని చెప్పి నాన్న స్వప్నం చూసేవాడు. ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో ఆ స్వప్నాన్ని నిజం చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడో తెలుసా? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం నాకు బీసీల మీద ప్రేమ, పేదవాడి మీద ప్రేమ అంటాడు. ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు ప్రేమ గుర్తుకొస్తుంది. ప్రేమ గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆదరణ 1, ఆదరణ 2 అని చెప్పి సినిమాలు రిలీజ్ చేస్తాడు. ఏం చేస్తాడు? 4 కత్తెరలు, 4 ఇస్త్రీ పెట్టెలు, అంతే. బీసీల మీద ప్రేమ అయిపోయింది. నిజంగా బీసీల మీద ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించిన వ్యక్తి, ఆ పేదవాడి మీద ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని గర్వంగా కూడా చెప్తా. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి సంవత్సరానికి. ఇదే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది ఎంత అంటే ముష్టేసినట్టు ₹30,000. సంవత్సరానికి ప్రతి తల్లి తండ్రి తన పిల్లల్ని చదివించాలి అని అంటే, ఇంజనీర్గా చదివించాలి అని అంటే ₹30,000 ఇస్తా ఉంటే, ₹1,00,000 ఫీజులుంటే సంవత్సరం ₹70,000 కట్టాల్సి వస్తే 4 ఏళ్లకు 70,000 ఇంటూ 4 ఏళ్ళంటే ₹3,00,000 కట్టాల్సి వస్తే ఇల్లు, ఆస్తులు, పొలాలు అమ్ముకుంటే తప్ప తమ పిల్లలను ఇంజనీర్గా చదివించే పరిస్థితి ఇవాళ ఉందా రాష్ట్రంలో అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవాళ పాతరేసిన పరిస్థితులు. పిల్లలు చదువుకోవాలంటే ఇవాళ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిజంగా పేదవాడు అప్పుల పాలు అవ్వడానికి రెండో కారణం ఏదైనా ఉంటుందంటే అదేమిటో తెలుసా? రెండో కారణం, ఆ పేదవాడు అప్పుల పాలయ్యే కారణం ఏదైనా ఉంటుందేనంటే ఆ పేదవాడికి ఆరోగ్యం చెడిపోతే. ఆరోగ్యం ఆ పేదవాడికి చెడిపోయినప్పుడు అప్పుడు ఆ పేదవాడు దిక్కుదోచని పరిస్థితిలో హాస్పిటల్ చుట్టూ తిరిగితే వాళ్ళు లక్షలు అడిగితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పేదవాడికి వెళ్ళిపోతే అప్పుల కోసం ఆ పేదవాడు తిరిగినప్పుడు అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇవాళ తయారైంది. ఆ నాన్నగారి హయాంలో ఏ పేదవాడికి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి నాన్నగారు ఒక గొప్ప స్వప్నాన్ని చూసిన పరిస్థితిని మనం చూసాం. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటో తెలుసా? నెట్వర్క్ హాస్పిటల్స్. దాదాపుగా ప్రతి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవడైనా బాగోలేకపోతే మనం హాస్పిటల్కి పోతాం. అటువంటి హాస్పిటళ్లకు ఏకంగా ₹550 కోట్ల బకాయిలు పెట్టాడు అని అంటే, నెలల తరబడి వాళ్ళందరికీ కూడా బకాయిలు ఇవ్వడం లేదు అని అంటే, నెలల తరబడి వాళ్ళందరికీ కూడా బకాయిలు ఇవ్వని కారణంగా ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు మేము మానేస్తున్నాము అని చెప్పి ఇవాళ చెప్పారు అని అంటే, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను ఆరోగ్యశ్రీ పరిస్థితి గురించి. ఆరోగ్యశ్రీలో ఇవాళ 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఇవాళ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితిలో
ఇవాళ ఆరోగ్యశ్రీ తయారైపోయింది. ఇక ఒక్కసారి రేషన్ షాపుల పరిస్థితి చూసుకోండి. ఒక్కసారి మనం బియ్యం కావాలంటే రేషన్ షాపులకు పోతాం. ఆ రేషన్ షాపుల్లోనే ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, బియ్యం కావాలంటే రేషన్ షాపులకు పోయే అదే రేషన్ షాపులో ఇవాళ మనకు బియ్యం తప్ప ఏమైనా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఆ బియ్యం కూడా పరిస్థితి ఏమిటి? ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం 2 కన్నా ఏలు ముద్దర్లు పడ్డం లేదు అని చెప్పి బియ్యం కట్టింగ్ అవునా కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఏలు ముద్దర్లు పడ్డం లేదని చెప్పి బియ్యం కట్టింగ్ కూడా ఇవాళ మొదలుపెట్టిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రేషన్ కార్డు కావాలన్నా లంచం, పెన్షన్ మంజూరు కావాలన్నా లంచం, పెన్షన్ పంపిణీ కావాలన్నా లంచం, ఇల్లు మంజూరు కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేని ఎక్కడైనా పని జరుగుతా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గ్రామంలో మనకు కనిపించేది ఏమిటి? గ్రామంలో మాఫియా తయారు చేశాడు. ఆ మాఫియా పేరేమిటి? జన్మభూమి కమిటీలు మాఫియా అని చెప్పి మాఫియాలు తయారు చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామాలలో త్రాగడానికి మినరల్ వాటర్ ఉండదు, త్రాగడానికి మంచినీళ్లు మినరల్ వాటర్ ఉండదు. కానీ గ్రామంలో ఏముంటుంది? గ్రామాన వీధి చివరన బడి పక్కన గుడి పక్కన ఇంటి పక్కన ఏముంటాయి? మందు షాపులు మాత్రం ఉన్నాయి ఇవాళ గ్రామాలలో. అది కూడా ఎన్ని మందు షాపులు ఎన్ని? గ్రామానికి కనీసం 4-5 తక్కువ లేకుండా ఇవాళ మందు షాపులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి భూములు, దళితుల భూములు ఏది కూడా వదిలిపెట్టుకోకుండా పైనుంచి ఆయన కింద నుంచి జన్మభూమి కమిటీ వరకు మొత్తం మేసేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రాన్ని. పరిస్థితి అంతా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా తయారైపోయింది. 4.5 పాలనలో నువ్వేమిచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే కరువు ఇచ్చాడు, తుఫాన్లు ఇచ్చాడు, నిరుద్యోగం ఇచ్చాడు, మందుబాటులు ఇచ్చాడు, ఇసుక దోపిడీని ఇచ్చాడు, భూ కుంభకోణాలను ఇచ్చాడు, రాజ్యాంగ ఉల్లంఘనలు ఇచ్చాడు, రాక్షస పాలన తప్ప ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఏమిచ్చావయ్యా అని అడుగుతూ ఉంటే ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు? శ్వేత పత్రాలట. ఏమంటున్నాడు? ఈరోజు ఒకటి ఇచ్చినట్టున్నాడు. శ్వేత పత్రాలు అనట, తెల్ల కాగితాలట, తెల్ల కాగితాలు ఇచ్చాడట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ప్రజల తరపున, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అన్నది ఎలా ఉంటుంది అని అంటే ప్రభుత్వం చేసిన అభివృద్ధి మన ఇంట్లో కనపడితే దాన్ని అభివృద్ధి అని అంటాం, మన ఊర్లో కనపడితే దాన్ని అభివృద్ధి అని అంటాం, మన చదువుల్లో అది కనిపిస్తే అభివృద్ధి అని అంటాం, మన ఆరోగ్యంలో అది కనిపిస్తే అది అభివృద్ధి అని అంటాం, మన పొలాలలో అది కనిపిస్తే దాన్ని అభివృద్ధి అని అంటాం, మన ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తే అభివృద్ధి అని అంటాం, మన సంక్షేమంలో అభివృద్ధి కనిపిస్తే అది అభివృద్ధి అని అంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తెల్ల కాగితాల్లో మాత్రం కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు తెల్ల కాగితాలు ఎల్లో మీడియాలో ఊదర కొడతా పోతా ఉన్నారు. 4.5 ఏళ్ల పరిపాలనకు తన పాలనే గీటురాయి, తను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలి, ఓటు వేయండి అని చెప్పి అడగాలి. అప్పుడు ఆ ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అవుతాడు. గతంలో నాన్నగారి పాలన మీకు గుర్తుందా? నాన్నగారి పాలన 2009లో గుర్తుందా? ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. నాన్నగారు అన్నారు, నన్ను చూసి, నా ప్రభుత్వం పనితీరును చూసి, నా అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి అని చెప్పి నాన్నగారు అడిగారు. ఎవరితోనూ పొత్తు కోసము ఎగబడలేదు నాన్నగారు. దాన్ని అభివృద్ధి అని అంటారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో తెలుసా? 17 మంది ఎంపీలను 2014లో చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. ఈ 17 మంది ఎంపీలు సరిపోరన్నట్టుగా మరో 3 చంద్రబాబు నాయుడు గారు సంతలో పశువుల మాదిరి కొన్నాడు.
మొత్తం 25 ఎంపీ స్థానాలకు 20 స్థానాలు తన దగ్గరే పెట్టుకున్నాడు. అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా కూడా చేశారు. అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేయడమే కాకుండా ఏం చేశాడు, 4 ఏళ్ల పాటు బీజేపీతో కాపురం చేశాడు. 20 మంది ఎంపీలను పెట్టుకొని ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేసి 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసి ఏమంటాడు, ఇప్పుడేమంటాడు, కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఇప్పుడు అంటాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఆ మాట అంటూ ఏమంటాడు, ఈసారి నాకు 25కి 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ఇంకా ఏదేదో చేసేస్తాను అని చెప్పి ఇవాళ మన చెవుల్లో పూలు పెడతాడు. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున, అయ్యా చంద్రబాబు గారు 20 మంది ఎంపీలను నీ దగ్గర పెట్టుకొని అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేసి 4 ఏళ్ల పాటు నువ్వు బీజేపీ ఇద్దరు కలిసి చిలకా గోరింకల్లా కాపురం చేసి నువ్వు ఈయనను పొగిడితే ఆయన నిన్ను పొగడ్డం, అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారిని పొగుడుతాడు. 4 ఏళ్ల పాటు ఈ మాదిరిగా సంసారం చేసి ఈ రోజున ఒక తెల్ల కాగితం రిలీజ్ చేస్తావు శ్వేతపత్రం అని, దాంట్లో కేంద్రం మీకు న్యాయం చేయలేదు అని చెప్పి నీ ఇవాళ అంటావు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 20 మంది ఎంపీలతో నువ్వు చేయలేనప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడివేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి వైదొలిగిపో. 20 మంది ఎంపీలతో నువ్వు చేయలేనిది, 2 కేంద్ర మంత్రులతో నువ్వు చేయలేనిది, 4 ఏళ్లు కేంద్రంతో సంసారం చేసి నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు రాజకీయాలలో ఉండాలి, పక్కకు తప్పుకో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, ఇదే చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి ఒక్కసారి చెప్పుకోవాల్సి వస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మీ అందరికీ చూశారు, బీజేపీతో సంసారం అయిపోయింది, విడాకులు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఆ కొత్త సినిమా పేరు ఏం పేరు తెలుసా, కొత్త సంసారం కాంగ్రెస్ పార్టీతో. కొత్త సినిమా తీస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2015లో రాహుల్ గాంధీ గారు అనంతపురానికి వస్తా ఉన్నాడు. 2015లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతపూర్కి వచ్చినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గురించి ఏమన్నాడు తెలుసా, రాహుల్ గాంధీ అనంతపూర్కి వచ్చినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా, రాహుల్ గాంధీ జూలై 23, 2015లో రాహుల్ గాంధీ అనంతపురానికి వచ్చాడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా, రాహుల్ గాంధీ గురించి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేశారని, ఇంకా బతికున్నామా లేదా అన్నా అని, లేకపోతే పుండు చేశాం కారం జల్లిపోవాలనా, మీ వల్లే కదా కష్టాల్లో ఉండేది, ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే వాళ్ళని ఏమనాలి, ఇది న్యాయమేనా, రాష్ట్ర ద్రోహులు కాదా వీళ్ళందరూ, రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్ళా తగుదునమ్మా అంటూ ఇక్కడికి వెక్కిరించడానికి వస్తున్నారా మీరు, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి, అప్పటికి కూడా మన కసి తీరదు, వాళ్ళను ఇగ్నోర్ చేయాలి, చీకొట్టాలి, వాళ్ళని రాష్ట్రంలో రాకుండా భూస్థాపితం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 2015లో బీజేపీతో సంసారం చేస్తా ఉన్నప్పుడు, చిలక గోరింకల్లా వాళ్ళిద్దరు కాపురం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేశారని, ఇంకా బతికున్నామా లేదా చూడడానికి వస్తున్నారా అని చెప్పి ఈ పెద్ద మనిషి అన్నాడు. ఇదే పెద్ద మనిషి 2015లో అన్న ఇదే మాట ఇప్పుడు ఏమంటా ఉన్నాడో తెలుసా, ఇప్పుడు సంసారం అయిపోయింది బీజేపీతో, సంసారం అయిపోయి విడాకులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేశాడు. కాంగ్రెస్ పార్టీతో కొత్త కాపురం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మొన్న మోడీ గురించి అన్నాడు, ఇవాళే అనుకుంటా, ఇవాళ నిన్న నేను పేపర్లో చదివా, మోడీ రాష్ట్రానికి వస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమిటో తెలుసా, కరెక్ట్గా మోడీ గురించి చేసింది మాటలు ఏమన్నాడు తెలుసా, మోడీ గురించి చేసింది చాలదా, బతికున్నామా లేదా చూడడానికి వస్తున్నారా మీరు అని మోడీ గురించి ఇప్పుడు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు.
ఇవే మాటలు మీకు గుర్తురావడం లేదా? పాత సినిమా ఒకటే, సినిమా 1, సినిమా 2 రెండు సినిమాలు ఒకటే, కానీ పాత్రధారులు వేరే. అప్పట్లో కాంగ్రెస్ విలన్, ఇప్పుడు బీజేపీ విలన్. ఈ పెద్ద మనిషి అప్పట్లో బీజేపీతో సంసారం చేసేటప్పుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జగన్కు ఓటేస్తే అది రాహుల్ గాంధీకి ఓటేసినట్టే అన్నాడు ఈ పెద్ద మనిషి 2014లో. తర్వాత ఇప్పుడేమంటా ఉన్నాడు? ఇప్పుడు జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పి ఇప్పుడు అంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ స్థాయిలో రాజకీయాలు దిగజారిపోయిన తర్వాత మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి రాజకీయ చరిత్ర, ఇటువంటి రాజకీయ వ్యవస్థలో ఇటువంటి అన్యాయమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, ఇటువంటి రాజకీయ వ్యవస్థ మనకు కావాలనా వద్దా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్పినప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, ఆ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో చూపించి ప్రజలను ఓటు అడిగినప్పుడు, ఆ తర్వాత ప్రజల చేత ఓటు వేయించుకున్న తర్వాత తాను చెప్పిన ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనం నవరత్నాల ద్వారా చెప్పాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనం నవరత్నాలను ప్రకటించాం. మనం ప్రకటించిన నవరత్నాలు అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఈరోజు ఈ మీటింగ్లో చెప్పబోతా ఉన్నా. నవరత్నాల్లో నుంచి ఈరోజు ఈ మీటింగ్లో చెప్పబోయేది ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆరోగ్యం కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ ఈ మీటింగ్లో చెప్తా ఉన్నా. ఇవాళ నేను పేదవాడి ఆరోగ్యం గురించి నేను ఇవాళ ఏం చేయబోతా ఉన్నాను అని చెప్పే ముందు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ గుండెల మీద చేతులు వేసుకొని ఇవాళ ఆరోగ్యం విషయంలో మన పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అనంటే, పేదవాడు ఎవడైనా కూడా అప్పుల పాలు కావాలి అనంటే రెండే కారణాలు. ఒకటి, తన పిల్లలను చదివించడానికి ఆరాటపడినప్పుడు. రెండవది, ఆ పేదవాడికి అనుకోకుండా హఠాత్తుగా ఏదైనా పెద్ద రోగం వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే క్యాన్సర్ వచ్చినప్పుడు అప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ నాన్నగారి హయాంలో ఏ పేదవాడికి ఎప్పుడు బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడు కేవలం 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే చాలు, కోయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడింటికి అంబులెన్స్ వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిపాలన మనం అంతా చూసాం. కానీ ఒక్కసారి ఇవాళ ఆరోగ్యశ్రీ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ నయం చేసుకోవాలనంటే ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? క్యాన్సర్ నయం కావాలి అనంటే దానికి కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 7-8 సార్లు కీమోథెరపీ ఇవ్వాలి. ఒక్కసారి కీమోథెరపీ ఇవ్వాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అటువంటిది ఇవాళ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కు కీమోథెరపీ చేయాలి అనంటే కేవలం 2 సార్లు చేస్తారట.
ఆ 2 సార్లు అయిపోయిన తర్వాత 6 నెలలకు మళ్ళీ క్యాన్సర్ పోయినట్టే పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ ఆ క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ చెయ్యరట. ఇవాళ అటువంటి పరిస్థితిలో క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఇవాళ అటు నుంచే పైకి వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీలో కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆరోగ్యశ్రీ గురించి ఇవాళ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరికైనా మన చిన్న పిల్లలకు మూగా చెవుడు ఉంటుంది. మన చిట్టి పిల్లలకి ఎవరికైనా మూగా చెవుడు గన ఉంటే ఒక్కసారి ఆపరేషన్ చేసి ఆ పిల్లాడికి మూగా చెవుడు పోవాలి అని అంటే ఆ చిట్టి పిల్ల అక్కడ కనబడతా ఉన్నాడు కదా చిట్టి పిల్లాడు, అటువంటి చిట్టి పిల్లలకి ఎవరికైనా మూగా చెవుడు ఆపరేషన్ చేయించాలి అని అంటే కనీసం ఆ మూగా చెవుడు ఆపరేషన్కు ఖర్చు అయ్యేది 6 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను చేయిస్తాను అని చెప్పి స్వరం వినిపించేది. ఇవాళ ఆ పిల్లలకి ఎవరికైనా మూగా చెవుడు ఆపరేషన్ చేయించాలి అంటే ఇవాళ 6-7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యశ్రీ హయాంలో మేము ఎలా చేయకుండా ఉండాలో అని చెప్పి కారణాలు వెతుక్కుంటా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కిడ్నీ పేషెంట్స్ ఎవరికైనా వస్తే డయాలసిస్ చేయించాలి అని అంటే ఒక్కసారి డయాలసిస్ చేయించాలంటే ఖర్చు అయ్యేది రోజుకు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వారానికి 3 సార్లు చేయించాలి అంటే వారానికి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెల తిరిగేసరికి 4 వారాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరం తిరిగేసరికి కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ అటువంటి కిడ్నీ పేషెంట్ కూడా పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ అటువంటి కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయించుకోవాలి అంటే ఎవరో ఒకరు చనిపోతే తప్ప మళ్ళీ కొత్తగా డయాలసిస్ చేయని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది ఆరోగ్యశ్రీలో. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న ఈ ఆరోగ్యశ్రీని మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఎటువంటి ఆపరేషన్ అయినా సరే, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రతి పేదవాడికి నేను తోడుగా ఉంటానని చెబుతూ మీ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు దాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. 1000 రూపాయలు దాటితే మీ వైద్యం ఖర్చు దాన్ని పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వచ్చి ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు ఆ పేదవాడికి తోడుగా ఉండి వైద్యం చేయిస్తాను అని చెప్పడమే కాకుండా ఆ ప్రతి పేదవాడికి నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగుల ముందుకు వేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా. మీ అందరికీ ఆపరేషన్లు ఉచితంగా చేయించడమే కాదు, ఆ ప్రతి పేదవాడికి ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకొస్తే కాలిరిగినా, లేకపోతే గుండె ఆపరేషన్ అయినా, లేకపోతే మెదడు ఆపరేషన్ అయినా, లేకపోతే ఇంకొకటైనా డాక్టర్లు ఆ పేదవాడిని ఆపరేషన్ చేయించిన తర్వాత రెస్ట్ తీసుకోమంటారు. ఆ రెస్ట్ ఒక్కొక్కసారి 2 నెలలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 6 నెలలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అంటే ఇంటికి వెళ్ళి ఆ పేదవాడు పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఆ పేదవాడు ఉంటాడు. ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నా. నాన్నగారు ఇంతకు ముందు చెప్పా 1 అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగుల ముందుకు వేస్తాడు ఇంతకు ముందే చెప్పా. ఆ ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ కాలం మొత్తం ఎన్ని నెలలున్నా కూడా ప్రతి పేదవాడికి డబ్బులు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి పేదవాడికి ఏ పేదవాడు కూడా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పస్తు పండుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఆ పేదవాడు బాగా తిని బాగా బ్రతికే పరిస్థితి తీసుకొని వస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవి ఒకటే కాకుండా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం రాగానే ఇంకొక కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తూ దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న ఆ ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. మందులు నెల తినకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడి కోసం చెప్తా ఉన్నా. కిడ్నీ పేషెంట్ నుండి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. డయాలసిస్ లాంటి రోగాలు, తలసీమియా లాంటి రోగాలు,
లేకపోతే ఇటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ నెల నెల మందులు తినకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నాను. ఆ ప్రతి పేదవాడికి రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, దేవుడు దయతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నాను. వారికి ఇచ్చే పెన్షన్ నెల నెల 10,000 చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ప్రతి పేదవాడికి. ఇవన్నీ చేయడంతో ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. ప్రతి పేదవాడు ఇవాళ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే ఇవాళ హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కట్టట. ఇవాళ వైద్యం, ఏదైనా మెరుగైన వైద్యం మనం ఎక్కడైనా చేయించుకోవాలని చెప్పి ఆరాట పడతాం. మనకేదైనా గుండె బాగోలేకపోతే, మెదడు బాగోలేకపోతే, లేకపోతే పెద్ద ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే మనమంతా ఎక్కడికి పోతాం? ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందో, ఎవడు మంచి డాక్టరు, ఎక్కడెక్కడికి పోతే మేలు జరుగుతుందో అని చెప్పి మనము ఆరా తీసుకొని ఆ హాస్పిటల్కి పోతాం. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎలా ఉందో తెలుసా? అటువంటి పరిస్థితి ఇవాళ లేదు. మంచి హాస్పిటల్ ఉన్నవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కట్టింగ్, ఆరోగ్యశ్రీ ఇవ్వని పరిస్థితి. ఆ పరిస్థితిని కూడా పూర్తిగా మార్చేసి ఆరోగ్యశ్రీ సేవలు, మంచి సేవలు, బ్రహ్మాండమైన సేవలు ఏ రాష్ట్రంలో ఇచ్చినా కూడా సరే, ఎక్కడ చేయించుకున్నా సరే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. వీటి అన్నిటి వల్ల ఖచ్చితంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడగలుగుతాను అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. వీటిలో కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా ఇవ్వమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మిగిలిన విషయాలన్నీ కూడా జరగబోయే సభల్లో మిగిలిన విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తాను. మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు. పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైనా రావచ్చు, కలవచ్చు, సూచనలు, అర్జీలు ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. దీవించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.